అప్డేట్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. ఎల్ఓసి వద్ద రెచ్చగొట్టే ధోరణిలో కాల్పులకు తెగబడింది పాక్ ఆర్మీ. అయితే పాకిస్తాన్ ఆర్మీ కాల్పులను భద్రతా దళాలు తిప్పికొట్టాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర వేట కొనసాగుతోంది. కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతకు గ్రౌండ్ ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా మరో 3 ఉగ్రవాదుల ఇళ్లను కూల్చేశారు. పుల్వామాలో ఎసాన్ ఉల్ హక్, షోపియాన్లో షబీర్, కుల్గాంలో జాకిర్ ఇళ్లను కూల్చేశాయి భారత బలగాలు. మరోవైపు కుల్గాం జిల్లాలో 2 ఉగ్రవాదుల సహచరులను అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. వరుసగా 2వ రోజు కూడా నియంత్రణ రేఖ వెంట కాల్పులకు దిగింది. దాంతో భారత్ కూడా ధీటైనటువంటి జవాబు ఇచ్చింది. అనేక చోట్ల ఈ ఫైరింగ్ కొనసాగుతోంది. స్మాల్ ఆర్మ్స్ ఉపయోగించి ఫైరింగ్ కొనసాగిస్తున్నారని భారత ఆర్మీ వెల్లడించింది. సో ఎక్కడెక్కడైతే భారత పోస్టులను టార్గెట్ గా చేసుకుని పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారు, వారందరికీ ధీటైనటువంటి సమాధానం భారత సైన్యం ఇస్తుంది. రాష్ట్రీయ రైఫిల్స్ ఈ ఎల్ఓసిని పహారా కావస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి 2 రోజుల కిందట పాకిస్తాన్ ప్రకటించింది సిమ్లా ఒప్పందాన్ని తాము రద్దు చేసుకుంటున్నాం, గౌరవించడం లేదని. సో సిమ్లా ఒప్పందం ప్రకారం ఎల్ఓసిని గుర్తించాల్సి ఉంది. సో పాకిస్తానే స్వయంగా ఎల్ఓసిని గుర్తించడం లేదని పేర్కొంటూ ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఏకపక్షంగా కాల్పులను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో సీజ్ ఫైర్ కు తూట్లు పొడిచినటువంటి నేపథ్యంలో భారత్ కూడా అదే రీతిలో పాకిస్తాన్ కు ధీటైనటువంటి జవాబు చెప్తుంది. ఇంకోవైపు పాకిస్తాన్ పైన ప్రెషర్ పెంచేందుకు ఇప్పటికే ఇండస్ ట్రీటీ వాటర్ ను సస్పెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్ననే దీనికి సంబంధించి ప్రకటన కూడా వెలువడింది. పాకిస్తాన్ కార్యదర్శికి లేఖ రాశారు. ఇటు సింధు జలాలను ఒక్క చుక్క కూడా పాకిస్తాన్ కు వదలబోమని భారత్ స్పష్టం చేసింది. దీనికోసం సూక్ష్మ దీర్ఘకాలిక ప్రణాళికలు రెడీ చేసింది. సో షార్ట్ టర్మ్ అలాగే లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ ప్రణాళికలతో అక్కడికి పాకిస్తాన్ కు సింధు నదీ జలాలు ఒక్క చుక్క కూడా పోకుండా ఇప్పటికే చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టుల్లో డీసిల్టింగ్ చేయడం, అలాగే ఉన్నటువంటి నీటిని డైవర్ట్ చేయడం ద్వారా పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని భావిస్తుంది. అమాయకులైన 26 మందిని పొట్టన పెట్టుకోవడంతో ఇక ఎంత మాత్రం పాకిస్తాన్ ఉపేక్షించేటువంటి ప్రసక్తి లేదని భారత్ స్పష్టం చేస్తోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.